ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు రావటం, అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వెళ్లటం, లేఖ ద్వారా ఏఎస్పీకి స్టేట్మెంట్ ఇవ్వడంతో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలన్న మీ లేఖలో పూర్తి వివరాలు లేవని ఏసీబీ అధికారులకు కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్కు లెటర్ పంపారు కేటీఆర్. ఏ సమాచారం అడుగుతున్నారో, ఏ డాక్యుమెంట్ కావాలో చెప్పలేదన్నారు. సముచిత గడువు ఇవ్వకుండా కేసుకు సంబంధించిన పత్రాలు కావాలన్నారని చెప్పారు. చట్టానికి లోబడి దర్యాప్తునకు సహకరిస్తారని కేటీఆర్ తెలిపారు. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసినందున తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని కోరారు కేటీఆర్. ఈ లేఖ ఆధారంగా ఏసీబీ నోటీసును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ లీగల్ టీంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పినందున కేటీఆర్కు మళ్లీ ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోసారి ఆయన్ను విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. లాయర్లతో కలిసి ఏసీబీ ఆఫీస్కు వచ్చిన ఆయన అక్కడ ఈ కామెంట్స్ చేశారు. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ దగ్గర లాయర్లతో పాటు ఎదురు చూసిన కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీస్ లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు. అరగంటకు పైగా ఆఫీస్ బయటే ఉండిపోయారు. దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోని తిరిగి వెళ్లిపోయారు కేటీఆర్. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే తాను లాయర్లతో కలిసి విచారణకు వచ్చినట్లు చెప్పారు. తన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేయబోతున్నారని అన్నారు. అక్రమంగా తనను కేసుల్లో ఇరికించారని చూస్తున్నారని విమర్శించారు కేటీఆర్. రైతు భరోసా నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చట్టాలను గౌరవించి తాను విచారణకు వచ్చినట్లు వెల్లడించారు కేటీఆర్. కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము భయపడం, బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయమో ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకు లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, పట్నం నరేందర్ రెడ్డి విషయంలో లేనిపోని అపోహలు సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు. నరేందర్ రెడ్డి చెప్పని విషయాలను స్టేట్మెంట్లో రికార్డు చేశారని విమర్శించారు. విచారణ సమయంలో తనతో పాటు లాయర్లు ఉంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. విచారణకు పిలిచి తన ఇంటిపై దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఎన్ని డ్రామాలు చేసినా తాను భయపడేది లేదని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తీర్పు రిజర్వ్ అయ్యాక ఇప్పుడు విచారణకెందుకని ప్రశ్నించారు. తనతో పాటు లాయర్లకు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వెళ్లిపోయారు కేటీఆర్. అప్పుడు కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని చెప్పి నేను ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. ఎఫ్ఐఆర్ ను తీసేయాలని కోరాను. దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో, అదేవిధంగా మన మిగతా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖు నాడు. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి తప్పించుకునేది లేదు, తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావిడి చేస్తున్నారని అడిగాను. ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు, అందుకే అడిగాం. అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్ గా ఏం చెప్తున్నారంటే, మీరు ఒక్కరే రావాలి, లాయర్స్ రాకూడదు. ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది.
కాబట్టి మా లాయర్స్ తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. దాంతో పాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి. నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులు అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను, గవర్నమెంట్ గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా.